హాయ్ అండి, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నేను మీ రజనీని. ఈ రోజైతే మనం చేపలు అయితే ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అన్నీ చూపిస్తాను. వీడియో అయితే కిప్ చేయకండి. కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు అయితే ఇలా అయితే కట్ చేసుకోవచ్చు. చూడండి ఎలా కట్ చేయాలి ఏంటి అన్నీ చూపించేస్తాను. వీడియో అయితే కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. రండి వెళ్ళిపోదాం, కట్ చేసేసుకుందాం. హాయ్ అండి, ఏంటి రేట్ చాట్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? ఇదేంటి అని అనుకుంటున్నారా? బోడిదా దేనికోసం అని అనుకుంటున్నారా? చూడండి, సస్పెన్స్. కావాల్సినంత బోర్డు వైపు తీసేసుకోండి. మేము ఇలా అయితే స్టోర్ చేసేసుకుంటాము. పిడకలు పుల్లలు కాల్చిన బోర్డు అయితే ఉంటుంది కదా, ఇలా అయితే తీసుకోండి. ఇలా కత్తిపెట్టి అయితే తీసేసుకోండి. చూడండి, మా మామయ్య గారు అయితే చేయించిన కత్తిపెట్లు ఇలా అయితే చాలా పొదనిగా షార్ప్గా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేనికోసం అనుకుంటున్నారా? చూడండి, ఇలా ఒక గమెడ అయితే తీసుకోండి. దేనికోసం అనుకుంటున్నారా? వావ్, చేపలు. చూడండి, ఇలా అయితే చెరువులో అయితే పెట్టేసుకుని ఇలా అయితే తెచ్చేస్తారు. చూడండి ఎన్ని చేపలు అయితే ఉన్నాయో. వావ్, వావ్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజైతే నేను సస్పెన్స్ అన్నాను కదా, చేపలు అయితే చూపిస్తున్నాను. ఇది ఎలా కట్ చేయాలి ఏంటన్నీ చూపిస్తాను. వీడియో అయితే కిప్ చేయకండి. కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు అయితే కట్ చేసుకోవచ్చు, అందుకని ఈ వీడియో అయితే చూపిస్తున్నాను. స్టార్టింగ్ అయితే బూడిదైతే తీసుకోండి. ఇలా పెద్ద చేప అయితే తీసేసుకోండి. స్టార్టింగ్ అయితే ఈ రెక్కలు అయితే ఫస్ట్ స్టార్టింగ్ ఇలా అయితే కట్ చేసుకోండి. దగ్గరికి వచ్చింది, అలాగే చేప దగ్గర కంటే చేప ఒకటే పడేలా పెట్టి చేప. చూడండి, ఇలా అయితే మనం ఇవన్నీ కూడా తీసేస్తాం కదా, ఈ పైన కూడా తీసేస్తాము. ఇప్పుడు బాగా బూడిదైతే అద్దుకుని ఈ పొట్టంతా కూడా ఇలా అయితే తీసేయాలి. పులుసు అయితే ఇలా అయితే తీసేయండి మొత్తం. చూడండి, ఎప్పుడు కత్తి పెట్టుకొని ఇలా తీయండి, వచ్చేస్తుంది. అంతే. ఎలా కట్ చేయాలి ఏంటి అమ్మాయిలకి అయితే తెలియదు కదా, సిటీలో అయితే కట్ చేసుకుంటూ అది రాదు. ఒక్కొక్కసారి మగవాళ్ళు తెచ్చేస్తూ ఉంటారండి, అందుకని నేను చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. అలాగే ఉంచండి, ఒకే చాట్ కట్ చేసి మొత్తం చూపిస్తాను. చూడండి, పులుసు అంతా ఇలా అయితే తీసేసుకోవాలి నీట్గా. చూడండి, పులుసు అంతా కూడా ఎలా వచ్చేసిందో కత్తిపెట్టి ఇదంతా ఇలా చేపలు వేసేసుకోవాలి. మళ్ళీ బూడిదైతే అద్దుకోండి. స్టార్టింగ్ అయితే తలకాడ కరెక్ట్గా ఇలా అయితే కట్ చేసుకుందాం. చూడండి, ఇలా కట్ చేసిన తర్వాత స్టార్టింగ్ అయితే తీసేసుకోవాలి. ఇదంతా తీసేసుకొని ఈ చెంకు ఉంటుంది కదా, ఇది ఇలా పెట్టి ఇలా అయితే కట్ చేయండి. ఇలా ఇవన్నీ పడేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది మళ్ళీ తిరగవేసుకొని ఇలా ఈ పువ్వారం అంతా కూడా తీసేయండి.
చూడండి ఈ పవారం మొత్తం ఇలా అయితే తీసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇందులో పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఉన్న చెడు అంతా కూడా ఇలా తీసేసుకుందాం. మొత్తం క్లీన్ చేసేసుకుందాం ఇలాగా. ఇప్పుడు వచ్చేసేసి నెక్స్ట్ వచ్చి టాప్ అయితే తీసేయండి. ఇలా ఇప్పుడు వచ్చేసేసి ఇలా ముక్కల కింద అయితే కట్ చేసుకుందాం. నీకు వచ్చేస్తాను లేకపోతే కడిగేయండి. చూడండి ఇలా అయితే పీస్లో అయితే కట్ చేసుకోండి. ఈ సైజులో అయితే కట్ చేసుకోండి. మనం ఎక్కడన్నా చేసుకోవచ్చు. చూడండి ఈ వైట్ నీట్గా తీసేయండి. ఇలా ఇది కూడా ఇందులో వేసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇందులో బుడగా ఇదంతా కూడా ఇలా క్లీన్ చేసేసుకోండి. శనగ కత్తియా జాతే బుడగుంది. 3 కేజీలంట 3 కేజీలు వస్తాయా? కొంచెం ఎక్కువే ఉందంట. ఎక్కువే ఉందా 3 కేజీలకి? అది వేయించుకున్నారంట అందుకని చిన్నగా తక్కువ ఉందని పెద్ద 2 చిన్నది వేయించుకున్నాను. చూడండి ఒక చేప అయితే మేము పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాము. ఎలా కావాలంటే అలాగా తర్వాత కట్ చేసుకోవచ్చు. ఒక చేపకు అయితే ఇన్ని ముక్కలతో వచ్చినాయండి. నెక్స్ట్ వచ్చేసి అన్నీ కట్ చేసేస్తాను. మై సెంటర్ తలకాయ అయితే ఇలా 2 ముక్కలు కట్ చేసుకుందాం. పులుసులోని బాగా ఉంటుంది, ఎగురులోని కూడా చాలా బాగా ఉంటుంది. చూడండి ఇన్ని ముక్కలు అయితే 2 చేపలు అయితే కట్ చేసాను. ఇప్పుడు ఈ చిన్న చేప లాస్ట్ బూడిదైతే బాగా ఎత్తుకుంది. ఇది చిన్న చేప అండి. చూడండి ఎంత షైనింగ్ అయితే ఉందో చేప అయితే. ఇది శీలావతులు అంటారండి. చాలా బాగుంది, దగ్గ 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 మెరుస్తూ మురిసిపోతున్నాడు. చిన్నగారా? అవునా, చిన్న తెచ్చారా శ్రీదేవి? మంచి చేపలు తెచ్చారు, బాగున్నాయి సైజు కూడా. నాకు కారం వచ్చేస్తుంది అప్పుడు దగ్గర నుంచి. అదే తినలేని వాళ్ళకి కారం వస్తాయమ్మా, తినే వాళ్ళకి ఇంకేం నేను తెచ్చి పెట్టేసి. అదే చూడండి పొట్టంతా కూడా ఇలా అయితే తీసేసుకొని చిన్న చేప కూడా. బూడిదైతే బాగా అత్తుకోవాలండి, ఎప్పుడు కూడా చేయి జారకుండా ఉంటుంది. ఈ పొట్టు అయితే చూడండి ఎలా అయితే మెరుస్తుందో దడపడమని. ఇదంతా అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి తలతో కొట్టాలి. చూడండి ఇక్కడైతే చేతి కొట్టు ఉంటుంది, ఇలా అయితే తీసేసుకోండి మొత్తం. ఇది వచ్చేసేసి శనండి, కావాలంటే వేసుకోవచ్చు. కొద్దిగా ఉంది కదా అని పడేస్తున్నాను. ఇవన్నీ బుడగలు. ఇందులో కూడా చూడండి బుడగకి ఎలా వచ్చేస్తుందో. ఇవి అయితే చిన్నప్పుడు కాళ్ళ కింద వేసి టప్మని తొక్కేవాళ్ళం. చూడండి ఇలా అయితే నీట్గా క్లీన్ చేసుకోండి. ఈ చేపలో అయితే సొన ఉందండి బాగా, కొంచెం కానీ కొద్ది కొద్దిగా వస్తుంది కదా, తీసి పడేస్తున్నాను.
నెక్స్ట్ వచ్చేసి కోసేసుకుందాం. ఇప్పుడు అంతే బాగా వీడియోలో పడుతుంది. తెచ్చేసాం దాని మీద మళ్ళీ అన్ని ఇచ్చాం. ఇంకోటి చాలా ఇంకోటి మనం చెప్తాను చూస్తాను అన్నాడు. ఇంకా నాన్న ఎత్తుకెళ్ళేవాడు. అలాగే అక్కడికి కొండ వేసుకుని అక్కడ పెట్టాను. నాకు ఇప్పుడు ఇంకో కొండ ఉంది కడిగని. ఇలా అయితే చేపలన్నీ కూడా నీట్గా తోమేసుకోవాలి. ఇలా వాటర్లో వేసిన తర్వాత బూడిదంతా వదిలేస్తుందండి. ఇలా బాగా పులుసు పోయేదాకా అక్కడక్కడ ఒక పులుసు ఉంటుంది కదా, అది నీట్గా పోయేదాకా నాసు అన్నీ కూడా ఇలా అయితే తోమేసుకోవాలి. చూడండి మా అత్తయ్య గారు మా తోటకాళ్ళు అయితే ఇలా తోమేస్తున్నారు. మా తోటకాళ్ళు కూర వండుతుందండి. అయ్యో ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చావు? ఎవరైనా అంటున్నా మరి ఎక్కడికి వెళ్ళు? ఆ మాట ఎంత గమ్మని అంటాడో. అవలేదా నువ్వు చుట్టకాల్సిన చేయకూడదు అనుకుంటున్నా. అయిపోయినాయండి. అవలేదా అంటే ఎంత గమ్మని వస్తుందో మాట ఇంకో నడుపున్నట్టుకే బాగా అలవాటు అయిపోయింది. ఇంకొంచెం పొగెడతాం అనుకుంటావు. స్మైల్. చాలా జారిపోతున్నాను బాబా. తోనలేదు అదేమన్నా రేవులేముంది. అయినా చేప కూడా పాము వచ్చేస్తుందండి ఒక్కొక్కసారి. పాము వచ్చేటప్పుడు నేను గొంతులు వేయాలి అక్కడ ఇప్పుడే గొంతులేస్తాం. అందులో ఎలా ఉన్నాకుండా కాలరేవు లేకపోతే వెళ్ళిపోదాం. బంగారులో ఉన్నాం. మసాలాలకి వండటానికి. అయితే పాపం ఫ్రెష్ చేపలు వండేసుకుంటేనే బాగుంటాయి. మూటేసేస్తాను. పట్టుపోయి తలకాయలు వేసుకో. అయినో తలకాయ 5 వచ్చినాయి. మా చిన్న తోటకోళ్ళు వాట. ఇది మా వాట. మా అత్తయ్య గారు మా తోటకోళ్ళ వాట. చూడండి ఫ్రెండ్స్, ఒక కోటాకి ఇన్ని పీసులు అయితే వచ్చినాయి. చేపలు కంటి చూపుకి చాలా మంచిదండి. ఏ కర్రీ కాలితే ఆ కర్రీ అయితే రెడీ చేసుకోవచ్చు. ఇలా అయితే కట్ చేద్దాం అయితే చూపించేస్తాను. మీరు కూడా ఇలా కట్ చేసుకోండి. చూడండి ఇలా చక్కగా ఇలాగైతే క్లీన్గా కట్ చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి. బాయ్ బాయ్.